హలో హలో సంధ్య, తను హాస్పిటల్లో లేదు. హడావిడిగా నువ్వు చెప్పిన అడ్రస్ దగ్గరికే వెళ్ళింది అనుకుంటా. అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం విహారీ గారు. ఎలా అయినా లక్ష్మిని అక్కడికి వెళ్లకుండా ఆపాలి. ఆ అడ్రస్ నాకు పంపించరా, నేను అక్కడికి వెళ్తాను. సరే, నేను మీకు అడ్రస్ పంపిస్తాను. అండ్ ఇంకో విషయం, నేను వేరే కేసు పని మీద శ్రీశైలం వెళ్తున్నాను. వచ్చిన తర్వాత మీకు కాల్ చేస్తాను. ఈ ప్లేస్ అంతా అదో రకంగా ఉందేంటి? విహారీ గారిని బ్లాక్మెయిల్ చేసేవాడు ఇక్కడే ఉంటాడు. అతన్ని ఎలా అయినా పట్టుకోవాలి. సంధ్య గారు ఇచ్చిన అడ్రస్ అయితే ఇదే, కానీ వాడిని ఎలా పట్టుకోవడం? ఎటులిందిరా లక్ష్మి? ఏమో అయ్యా తెలీదు. అక్కడ చూడండి. అయ్యా నెమ్మదిగా లక్ష్మిని ఫాలో చేద్దాం. నెమ్మదిగా చేస్తే పోలీసులు వచ్చి రైడింగ్ లో మనల్ని బుక్ చేస్తారు. అమ్మో వద్దురోయ్, స్పీడ్ గానే ఫాలో చేద్దాం. పద పద. ఏదో రాంగ్ అడ్రస్ ఇచ్చుంటారా? ఇక్కడ అతని గురించి క్లూస్ ఏమీ దొరకవు. ఇలాంటి మురికి కొంపల్ని, చెత్త పనులు చేయించే వాళ్ళని పోలీసులకి పట్టించి అమాయకమైన ఆడవాళ్ళని రక్షించాలి. పోలీసులు వచ్చే లోపు పారిపోదాం. పద రండి. అయ్యో, తలుపు తీయండి. ఎవరు నన్ను లోపలేసి తలుపేసింది? డోర్ తీయండి ప్లీజ్, డోర్ తీయండి. ఒక్కళ్ళు కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. ఆ రూమ్ లో ఎవరో ఉన్నారు, తీసుకురా. అలాగే మేడం. నడవ్వే బయటికి. జై, ఇంత లేవు నీకు సోకులు కావాల్సి వచ్చిందిరా? లక్ష్మి ఫోన్ అసలు కలవట్లేదు. మేడం, వీళ్ళకి నాకు ఏ సంబంధం లేదు మేడం. నన్నెవరో ఆ రూమ్ లోకి తోసి లాక్ చేసేశారు. ఇక్కడ చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. వెంటనే మీరు ఇక్కడ ఇలాంటివి నిర్వహిస్తున్న వాళ్ళని పట్టుకోవాలి. చెప్పు చెప్పు, వింటున్నాను కదా అని చెప్పి కథలు చెప్తున్నావు కదా, చెప్పు. అది కాదు ఎస్ఐ గారు. మాట్లాడుకో. ఇక్కడ వ్యాపారం చేస్తూ ఏమీ తెలియనట్టు మా ముందు భలే నటిస్తున్నావు.
ఎస్ఐ గారు మీరు పొరపాటు పడుతున్నారు. నేను ఇక్కడికి అందుకు రాలేదు. మరి సంఘ సేవ చేయడానికి వచ్చావా? మా విహారీ గారిని ఒకడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాడు ఇక్కడే ఉన్నాడని అడ్రస్ కనుక్కుని వచ్చాను, అంతే. చాలు చాలు, ముచ్చట్లు బాగానే చెప్తున్నావు కానీ కానిస్టేబుల్ అందరినీ జీపెక్కించు. అలాగే మేడం. మేడం నా మాట వినండి, నేను చెప్తుంది నిజం, నా మాట నమ్మండి. నేను పెద్ద కంపెనీలో పెద్ద పొజిషన్లో జాబ్ చేస్తున్నాను. దయచేసి నా గురించి ఎంక్వైరీ చేసిన తర్వాతే డెసిషన్ తీసుకోండి. నీ గురించి ఎంక్వైరీలు చేసేదేవీ లేదు. నువ్విక్కడ దొరికావు అంటే నువ్విక్కడ ఇల్లీగల్ దందా చేస్తున్నట్టే లెక్క. అయ్యో అలా అనద్దు మేడం. కావాల్సొస్తే ఇక్కడున్న వాళ్ళని అడగండి. నాకు వీళ్ళకి ఏ సంబంధం లేదు. ఏయ్ ఇలారా, వెళ్ళా. ఏం చేస్తున్నావు ఇక్కడ? మేడం నాకే పాపం తెలీదు మేడం. నేను అలా రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళు నన్ను లాక్కొచ్చి రూమ్లో తోశారు మేడం. నేను అమాయకురాల్ని, నన్ను మీరే కాపాడాలి మేడం. విన్నావా? ఇక్కడ పట్టుకున్న ప్రతిదీ ఇలాంటి నాటకాలే ఆడుతుంది. కానిస్టేబుల్స్ ఇంకా చూస్తారేంటి? జీపెక్కించండి. మేడం, 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 అది కాదు మేడం. పదండి. నా మాట వినండి. నోరు మూసుకొని ప్లీజ్ పద. మేడం. నా మాట వినండి మేడం. ఆగండమ్మా. నన్ను వదలండి. ఒక్కసారి నేను చెప్పేది వినండి. నేను అలాంటి దాన్ని కాదు. ప్లీజ్ నన్ను వదలండి. ఒరే పలకలు రారా, ముందుకు రారా, ముందుకు రా. ఎన్నాళ్ళకి మనం అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగాంరా. అయ్యా ఆ లక్ష్మిని భలే ఇరికిచ్చారయ్యా. అవును ఆ ఫోన్ ఎందుకు తీసుకున్నారయ్యా? ఒరే ఈ మొబైల్ మా చెల్లెంకి ఇచ్చావనుకో, తనకి పనికొచ్చే విషయం ఏమైనా ఇందులో ఉండొచ్చు. మనకి లక్షల లక్షలు పడేస్తుంది, పూర్వవైభవం వస్తుంది. ఈ అవునయ్యా. చల్లటి వార్తని చెల్లెంపుకి చెప్తాం. పద పదండి. పద పద. రండి. లక్ష్మి, విహారీ గారు, లక్ష్మి, విహారీ గారు చూడండి, వీళ్ళు ఏదేదో అంటున్నారు. ఏయ్ ఏంటే నీ నాటకాలు? ఎస్ఐ గారు ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు మీరు నా కనకాన్ని వీళ్ళందరితో తీసుకెళ్తున్నారు? ఎందుక? మీ కనకం ఇక్కడ వ్యాపారం చేస్తుంది. ఎస్ఐ గారు, నా కనకం ఇక్కడికి వేరే పని మీద వచ్చిందండి. దయచేసి తనని వదలండి. అసలు తనకి ఇక్కడ జరిగేదానికి ఏ సంబంధం లేదండి. ఏయ్ ముందు తనని వదులు. వదలను. నా కనకం ఏ తప్పు చేయదు. ఏయ్ వదలమంటున్నానా? నేను వదలను. కానిస్టేబుల్స్ తన చెయ్యి విడిపించండి. అయ్యో ఎస్ఐ గారు, విహారీ గారు, అసలు తనకేమీ తెలీదు. మేడం నిజంగా నాకేమీ తెలీదు. ఎస్ఐ గారు మీరు తప్పు చేస్తున్నారు. ఏయ్ నా విధులకు ఆటంకం కలిగిస్తే నిన్ను కూడా అరెస్ట్ చేస్తాను. ఎస్ఐ గారు ప్లీజ్ అండి, వద్దు. నా కనకాన్ని మీరు అరెస్ట్ చేయొద్దు. అసలు తనకేమీ తెలీదండి, ప్లీజ్ అండి. ఏయ్ కానిస్టేబుల్ దీన్ని జీపెక్కించు. జీపెక్కించండి. ఏయ్ తనని తీసుకెళ్ళండి.